కాకినాడ జిల్లా కోటనందూరులోని అనాథ వృద్ధుల వాసం సూర్యకాంతం నివాసానికి తూని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోని 50,000 వ్యాయామంతో రేకుల షెడ్డు నిర్మించి అందజేశారు. అలాగే నిత్యావసర సరుకులు, మంచం, ఫ్యాన్ తదితర వస్తువులను కూడా అందించారు. అట్లూరి సీతారామరాజు జిల్లా సేవా కమిటీ సభ్యుడు లక్కకుల్ల బాబ్జీ అభ్యర్థన మేరకు డాక్టర్ సురేష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ సభ్యులు తెలిపారు. షెడ్ నిర్మాణానికి సహకరించిన వారికి సన్మానించగా వృద్ధులు రోటరీ సభ్యులకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నాగిరెడ్డి, తుని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. సూర్యకాంతం గారికి ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకుండా మన బాబ్జీ గారు మన తుని రోటరీ క్లబ్ని ఆశించడం జరిగింది. వెంటనే కిషోర్ రెడ్డి గారు డాక్టర్ సురేష్ కుమార్ గారికి ఈ విషయాన్ని తెలియజేయగానే ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన బర్త్డేకి 25,000 రూపాయలు తుని రోటరీ క్లబ్కి ఇలాగే ఏమీ లేని పేదవాళ్ళకి సాయం చేయమని ప్రతి సంవత్సరం ఇస్తారు. ఒక మనిషి సైజది కాదు, రోటరీ సభ్యుల తాలూకా సహకారంతోనే ఇది సాధ్యపడింది. ముఖ్యంగా మన రెడ్డి గారు ఆల్మోస్ట్ మాకు 3 కార్యక్రమాలు చేయించారు. అంతకుముందు సంవత్సరం ఒక బడ్డీ లేని అతనికి కాలిపోయిన అతను బడ్డీ ఇచ్చాము. అంతకుముందు అతనికి అంగవైకల్యంతో బాధపడుతున్న అతనికి ఒక బడ్డీ చెప్పాము. వాళ్ళందరూ కూడా ఇద్దరు కూడా జీవితంలో బాగా స్థిరపడ్డారు. అంటే మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మేము అంటే ఎవరికి ఇస్తే ఉపయోగంగా ఉంటుంది అన్న చూసే మేము చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఎలా గ్రామంలో ఒక కుర్రోడికి కాలు ఇరిగిపోతే వాళ్ళకు కూడా ఇలాగ ఒక బడ్డీ కూడా సహాయం చేశారు. ఇలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే రోటరీ క్లబ్ తరఫున ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మంచి కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అందరూ భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు రోటరీ క్లబ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.